హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు తయారు చేయడం చూపిస్తున్నానండి. ఇడ్లీ పిండి అంటే మనము మినపగుండులో నానబెట్టిన తర్వాత దాంట్లో ఇడ్లీ రవ్వ కలుపుకొని పెట్టుకుంటాం కదా! ఆ ప్రాసెస్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇడ్లీలు ఏసుకుంటూనే ఉంటారు కదా ఇంట్లో. అందుకని నేను ఆ పద్ధతి చూపించకుండా మిగిలినవి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇడ్లీలు అన్న పిండి కూడా చూపిస్తే కొంచెం వీడియో లాంగ్ అవుతుంది. అందుకని ఇడ్లీ పిండి తయారు చేసుకున్న తర్వాత దాని మీద నేను కొంచెం బియ్యం పిండిని వేసుకున్నానండి. బియ్యంని మిక్సీ పెట్టి వేసుకున్నా పర్లేదు. లేదంటే మనం బయట స్టోర్‌లో దొరుకుతుంది కదా! ఆ పిండైనా తెచ్చుకొని, బియ్యం పిండి లలిత బ్రాండ్ వాడానండి నేను. ఆ బియ్యం పిండి కలిపి, చక్కగా జీలకర్ర, ఉప్పు కలిపి అంటే ఇడ్లీ పిండికి కొంచెం లూజ్‌గా కాకుండా, మనకి కొంచెం గట్టిగా మరీ గట్టిగా ఉండకూడదు, లూజ్‌గాను ఉండకూడదు. పునుగులు వేసుకుంటానికి కన్సిస్టెన్సీ చూసుకొని మనము చక్కగా పిండిని తయారు చేసి పక్కన పెట్టుకోండి. అలా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఆ పిండిని చూసుకోండి. లూజ్‌గా ఉంది, చేతికి ఉండలా రావట్లేదు అని అనుకుంటే మళ్ళా ఇంకొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకోండి. నేనైతే ఇట్లా చేశాను. నాకైతే చాలా బాగా వచ్చినియి. క్రిస్పీగా వచ్చినియి. కాకపోతే షేప్స్ అంటారా నేను కొంచెం ఆహ్, తొందరలో వేయటం వలన షేప్ సరిగా రాలేదు గానీ నీట్‌గానే వచ్చినియి. టేస్ట్ అయితే చాలా బావున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను కొంచెం హెల్త్ ఇష్యూగా ఉండడం వల్ల నేను ఆ టైంలో సరిగ్గా వేయలేకపోయాను ఫీవర్ మీద. కాకపోతే చేసినటి మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయి. మీరిలా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతాయి. ఇప్పుడు విజయవాడలో మనకి చిన్నవి చల్ల పునుకుల కిందన అమ్ముతూ ఉంటారండి. చాలా బావుంటాయన్నమాట. ఆ టేస్ట్‌గా వచ్చినాయన్నమాట ఇవి. మీకు షేప్ చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. పెద్దయి కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు. కానీ ఇవైతే టేస్ట్ మాత్రం అదిరిపోయినియి. మీరు కొంచెం జాగ్రత్తగా దగ్గరగా పిండిని దగ్గర చేసుకొని వేసుకుంటే చాలా బావున్నాయి. ఇలా ట్రై చేసి చూడండి. నేను దీనికోసమైతే కొబ్బరి పచ్చడి చేశాను. అంటే నాకు ఫీవర్‌గా ఉంది ఆ టైంలో. అంచేత కొంచెం తేలిగ్గా అయిపోతుందని కొబ్బరి చట్నీ చేసుకున్నాను. అదైతే అద్దిరిపోయింది. పచ్చి కొబ్బరిలో పచ్చిమిరపకాయలు వేయించి వేసేసుకొని, దాంట్లో కాస్త ఉప్పు వేసి, జీలకర్ర వేసి మిక్సీ పెట్టేసి తాలింపు పెట్టేసుకోవడమే. అలా చేయడం వలనంటే టేస్టీగానే ఉంటుంది. ఈజీగా అయిపోతుంది అన్నలో నేను ఇలా చేసుకున్నాను. ఆ తాలింపులో లైట్‌గా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి తాలింపు వేసేసరికి ఆ టేస్ట్ ఇంకా అదిరిపోతుందనమాట. ఈ కొబ్బరి పచ్చడిని చాలా హోటల్స్‌లో మనకి అంటే ఇదివరకైతే ఇచ్చేవారండి. ఇప్పుడు మరి కొబ్బరి రేటు పెరిగిపోయిందనో లేకపోతే ఆహ్, తినేవాళ్ళు తక్కువున్నారో నాకు తెలీదు గానీ గట్టి పచ్చడి కింద కొబ్బరి పచ్చడి ఇచ్చేవారు. చాలా బావుంటుందన్నమాట. ఇది ఇడ్లీల్లోకి అలాగే దోసల్లోకి ఇలా పునుగుల్లోకి తింటే చాలా అంటే చాలా బావుంటుంది. మీరిలా ట్రై చేసి చూడండి. చక్కగా పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువ కారం తినటం వల్ల కొంచెమే వేశాను. మీరైతే కావాల్సినంత కారముగా వేసుకోవచ్చు. ఈ పునుగులతో ఇలా టేస్ట్ చేస్తే చక్కగా ఎంత బావున్నాయంటే చక్కగా స్నాక్‌లాగా తినేసేయొచ్చుమాట. ఈవినింగ్ టైమ్స్‌లో లేదంటే మనం మార్నింగ్ టిఫిన్స్ ఆయిలీ ఫుడ్ ఒద్దు అనుకుంటే మార్నింగ్ ఒద్దు. ఈవినింగ్స్ టైమ్‌లో అయితే చాలా బావుంటుంది. నేనైతే ఇలా ట్రై చేశాను. క్రిస్పీగా చాలా బావున్నాయన్నమాట. మీరు కూడా ట్రై చేస్తారని ఈ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ పునుగుల్ని మీరందరూ కూడా చూసి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.